హాయ్ గైస్, ఈ వీడియోలో నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిబిఎంఎస్లో. సో నార్మలైజేషన్ కదా, సో నార్మలైజేషన్ ఇన్ డిబిఎంఎస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మలైజేషన్ అంటే ఏంటంటే మనకి డేటాబేస్లో మనం ఎక్కువ డేటాతోనే కదా ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. అంటే మనకి డేటాలో ఎప్పుడైనా సరే స్టోర్ చేసుకున్నప్పుడు ఆ డేటాలో డూప్లికేట్ డేటా ఎక్కువ రాకూడదు. అట్ ద సేమ్ టైం మనకి డేటా డూప్లికేషన్ ఎక్కువ రాకూడదు. అండ్ డేటా ఎఫిషియెంట్గా మనం విత్డ్రా చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే మన డేటాని ఎఫిషియెంట్గా సెలెక్ట్ క్వెరీస్ యూస్ చేసుకుని ఫిట్ చేసుకోగలగాలన్నమాట. అంతేగాని ఒక క్వెరీని మనం రన్ చేస్తే ఎక్కువ టైం తీసుకోకూడదు. అలాగే డూప్లికేట్ డేటా అంటే మల్టిపుల్ డేటా, రీయూజబుల్ డేటా వచ్చేసింది అనుకున్నాం. అంటే ఆల్రెడీ ఒక డేటా ఉంది, మళ్ళీ ఆ డేటాని మళ్ళీ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి స్టోరేజ్ వేస్ట్ అయిపోద్ది కదా. సో మనకి అలా కొన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి రిస్ట్రిక్ట్ చేయడానికి నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ నార్మలైజేషన్ ఇన్ డిబిఎంఎస్ కదా. సో ఇక్కడ మనకి మెయిన్గా నార్మల్ ఫామ్స్, అది నార్మలైజేషన్ 4 టైప్స్ అన్నమాట. అంటే చాలా టైప్స్ ఉంటాయి. సో మెయిన్గా అంటే ఎక్కువ టైప్స్ ఉంటాయి కాబట్టి మెయిన్గా ఇవే యూజ్ చేస్తారన్నమాట. 1NF, 2NF, 3NF అండ్ BCNF. అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ BCNF అన్నమాట. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు నార్మలైజేషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి. సో స్టూడెంట్కి సంబంధించిన టేబుల్లో మనకి స్టూడెంట్ ఐడి ఉంది. సో స్టూడెంట్ ఐడి ఉంది, దాని తర్వాత స్టూడెంట్ నేమ్ ఉంది, దాని తర్వాత ఏజ్ ఉంది. సో దాని తర్వాత ఏజ్ ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏంటంటే ఎన్సీసీలో ఉన్నాడా, ఎన్ఎస్ఎస్లో ఉన్నాడా అని చెప్పి ఒక స్టూడెంట్ యొక్క డేటా కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్కి సంబంధించిన ఏజ్, ఐడి, స్టూడెంట్ నేము అండ్ ఏజ్, తర్వాత సో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అని అంటే ఎన్సీసీ, దాని తర్వాత ఎన్సీసీ గ్రేడ్, సో ఎన్సీసీ గ్రేడ్, సో దాని తర్వాత ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ గ్రేడ్. సో మనకి ఇలాగా స్టూడెంట్ టేబుల్ ఉంది కదా. సో స్టూడెంట్ టేబుల్లో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే సో స్టూడెంట్ ఐడి, నేము, ఏజ్ ఉంది. సో ఇక్కడ దాకా బాగుంది. దాని తర్వాత ఎన్సీసీ ఉంది, ఎన్సీసీ గ్రేడ్ కూడా ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది, అలాగే ఎన్ఎస్ఎస్ గ్రేడ్ కూడా ఉందన్నమాట. అంటే ఏంటి, ఒకే టేబుల్లో స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్కి సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటున్నాం, అలాగే ఎన్సీసీకి సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం ఎన్ఎస్ఎస్కి సంబంధించిన డేటా కూడా స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీనివల్ల మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1 అని చెప్పి, దాని తర్వాత ఇక్కడ నేమ్ స్టూడెంట్ S1 అని చెప్పి నేమ్ ఇచ్చిన తర్వాత ఏజ్ 16 15 ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎన్సీసీలో ఉంటే నేను ఎస్ అని ఏదో ఎన్సీసీలో ఉంటే ప్రెజెంట్ అని, సో ఎన్సీసీలో ఉంటే ప్రెజెంట్ అని వాల్యూ ఇచ్చుకున్న తర్వాత ఎన్సీసీలో ఉండడం వల్ల దాని గ్రేడ్ ఏమో ఏ గ్రేడ్ అయినా ఏదో ఇచ్చుకుని, దాని తర్వాత ఎన్సీసీలో ఉన్నందువల్ల ఎన్ఎస్ఎస్లో లేదని చెప్పుకుని సో నాట్ ప్రెజెంట్ అని చెప్పి ఇక్కడ వాల్యూ స్టోర్ చేసుకుని, దాని తర్వాత గ్రేడ్ ఏమో నల్ అని పెట్టుకొని, సో రెండు నాట్ ప్రెజెంట్ అని కాకుండా నల్ అని పెట్టేసుకుందాం. సో మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఏమీ కన్ఫ్యూజ్ పడకండి, చాలా ఈజీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఎలాగా ఒక స్టూడెంట్ సంబంధించిన డేటా ఉంది. ఏంటి, స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, అలాగే స్టూడెంట్ ఏజ్ ఉంది. ఏజ్ ఉన్న తర్వాత ఎన్సీసీకి సంబంధించిన డేటా ఉంది, అట్ ద సేమ్ టైం ఎన్ఎస్ఎస్కి సంబంధించిన డేటా కూడా ఉందన్నమాట. అంటే డేటా అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్లో లేడు కాబట్టి నల్, ఎన్ఎస్ఎస్లో ఉన్నారు కాబట్టి ఎన్సీసీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రేడ్ కూడా ఇచ్చాం. సో మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్లో లేడు కాబట్టి ఆ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్ సంబంధించిన డేటా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. సో ఎన్సీసీలో ఉన్నాడు కాబట్టి అలాగే ఎన్సీసీకి సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎన్ఎస్ఎస్కి సంబంధించిన డేటా మనకి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్టూడెంట్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ స్టూడెంట్ డేటా కూడా ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ స్టూడెంట్ ఐడి ఏమో 2 అని, సో ఇలా మనకి ర్యాండమ్గా ఒక డేటా ఇచ్చుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో కాకుండా సో ఇతనేమో సెకండ్ స్టూడెంట్ ఏమో ఎన్సీసీలో లేకుండా ఎన్ఎస్ఎస్లో ఉన్నాడు అన్నమాట. సో ఏదో ఒక గ్రేడ్ ఇచ్చుకుందాం.
సో మనకి ఇలా 2 స్టూడెంట్స్ డేటా ఉంది కదా, ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెకండ్ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్లో ఉన్నాడు కానీ ఎన్సీసీలో లేడు. అలాంటప్పుడు మనకి ఎన్సీసీలో లేడు అని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అంటే చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఆ చెప్పాల్సిన డేటా అవసరం లేదు, లేడు అని చెప్పాల్సిన డేటా అవసరం లేదు స్టోర్ చేసుకోవడం. సో కానీ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. అది మనకి డేటా డూప్లికేట్ డేటా, అంటే మనకి అవసరం లేని డేటాని స్టోర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదన్నమాట మనకి ఇది ఎగ్జాంపుల్ కేసు అన్నమాట. మనకి నార్మలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో దీన్ని మనం నార్మలైజేషన్ ఎలా చేస్తామంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఒకసారి టేబుల్ స్ప్లిట్ చేయాలని చెప్పాం కదా. సో నార్మలైజేషన్ అంటే ఏంటంటే టేబుల్స్ని స్ప్లిట్ చేసి మనకి డేటా డూప్లికేషన్ని మనం డిక్రీజ్ చేస్తాం అన్నమాట. అంటే రిమూవ్ చేయడానికి, డేటా డూప్లికేట్ అవ్వకుండా చూసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్టూడెంట్ ఐడి అని చెప్పి మామూలుగా మన టేబుల్లో స్టూడెంట్ ఐడి ఉంది కదా, స్టూడెంట్ ఐడి అని, నేమ్ అని అండ్ ఏజ్ని ఇలా మెయింటైన్ చేసుకుంటాం. సో ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుని, సెకండ్ టేబుల్ క్రియేట్ చేసుకుని, సో స్టూడెంట్ ఐడి అని చెప్పి దాని తర్వాత ఎన్సీసీ అని చెప్పి, తర్వాత ఎన్సీసీ గ్రేడ్ అని చెప్పి ఎన్సీసీకి సంబంధించిన ప్రత్యేకంగా ఒక టేబుల్, అలాగే స్టూడెంట్ ఐడి అని చెప్పి ఎన్ఎస్ఎస్ అని చెప్పి, అలాగే ఎన్ఎస్ఎస్ గ్రేడ్ అని చెప్పి రెండో టేబుల్, అలా మొత్తం 3 టేబుల్స్ కింద స్ప్లిట్ చేసాం కదా. సో ఈ ఒక్క టేబుల్ని 3 టేబుల్స్ కింద స్ప్లిట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి డూప్లికేట్ డేటా ఉండదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటాని ఎలా చేసుకుంటాం అంటే 1 అని చెప్పి, దాని తర్వాత S1 అని చెప్పిన తర్వాత సో ఇక్కడ 15 అని ఏజ్ ఇచ్చుకుంటాం, అలాగే 2 అని చెప్పి S2 అని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ A16 కదా. దాని తర్వాత ఏంటంటే మనకి సెకండ్ టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్లో మనకి ఎన్సీసీలో ఎవరు ఉన్నారో వాళ్ళకి డేటా అంటే స్టూడెంట్ ఐడి 2 ఉన్నాడు, ఎన్సీసీలో స్టూడెంట్ ఐడి 1 ఉన్నాడు కదా. దాని తర్వాత ప్రెజెంట్ అని, దాని తర్వాత ఏ గ్రేడ్ అని. సో ఇక్కడ దాని తర్వాత ఇక్కడ స్టూడెంట్ 2 ఏమో ఎన్ఎస్ఎస్లో ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ డి. సో మనకి ఇక్కడ మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఈ కంప్లీట్ టేబుల్ నేను ఏం చేశానంటే 3 టేబుల్స్ కింద మనం స్ప్లిట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఎన్సీసీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్సీసీ టేబుల్ ఉంటారు, ఎన్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్ఎస్ఎస్ టేబుల్ ఉంటారు. అంతేగాని ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్లో లేడు కాబట్టి నల్లో అని చెప్పి 2 నల్ వాల్యూస్ కింద మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో అవసరం లేదు కాబట్టి మనకి డేటా అనేది సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ రెండే ఉన్నాయి ఇక్కడ, అంటే 2 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకు అంత తేడా తెలియదు. కానీ కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డేటా ఉన్నప్పుడు మనకి డేటా అలా రిపీటెడ్ వచ్చేస్తుంది అన్నమాట. నల్లో అని మనం అలా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో అలాంటి స్టోర్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో ఎన్సీసీ టేబుల్లో ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ వాళ్ళని, ఎన్ఎస్ఎస్ టేబుల్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్ఎస్ వాళ్ళని, అలాగే మామూలుగా స్టూడెంట్ టేబుల్ అయితే మామూలు అందరు కామన్ టేబుల్ కాబట్టి స్టూడెంట్ సంబంధించిన టేబుల్ మనం ఈ స్టూడెంట్ ఐడితో మొత్తం లింక్ చేసుకున్నాం అన్నమాట. సో లింక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకున్నాం ఈ ప్రైమరీ కీ కింద స్టూడెంట్ ఐడిని యూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇదన్నమాట నార్మలైజేషన్ అంటే. సో మీకు నార్మలైజేషన్ అంటే కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకి 1n అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టు రిమూవ్ ఇన్సెట్ అనామలీస్ అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా ఈ వీడియోలో. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే టు రిమూవ్ ఇన్సెట్ అనామలీస్ అంటే ఇన్సెట్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ కొన్ని మనకి ఎఫిషియెంట్గా ఇన్సెట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు కదా, ఈ స్టూడెంట్ అనేవాడు ఎన్సీసీ ఫస్ట్ అనే స్టూడెంట్ ఉన్నాడు కదా, ఈ ఐడి నెంబర్ 1 అనే స్టూడెంట్ ఉన్నాడు కదా. ఈ స్టూడెంట్ ఎన్ఎస్ఎస్లో కూడా ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటే సో ఎన్ఎస్ఎస్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, సో మనకి ఇలా నార్మలైజ్ చేయకపోతే ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసి ఇక్కడ ప్రెజెంట్ అని చెప్పి ఇక్కడ ఏదో దాని కరస్పాండింగ్ గ్రేడ్ ఏదో ఇచ్చుకుంటాం అన్నమాట. అంటే మనకేంటి అప్డేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే టేబుల్లోకి వెళ్ళి అప్డేట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మొత్తం రోని మనకు అప్డేట్ చేసినట్టు అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మనకి ఇలా నార్మలైజ్ చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే స్టూడెంట్ ఎన్ఎస్ఎస్లో కూడా జాయిన్ అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే 1 అనే స్టూడెంట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఇలా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏంటంటే మెయిన్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఒక టేబుల్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉందని మనకు తెలియాలంటే ఏంటంటే మనకి రిపీటెడ్ డేటా ఉండకూడదు అన్నమాట. అంటే ఒక సెల్లో ఒక డేటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ఉంది కదా. సో నేమ్లో ఇక్కడ S1 అని చెప్పి ఈ స్టూడెంట్కి అదే స్టూడెంట్ ఉన్నాడు కదా. సో ఒకసారి
సో ఈ స్టూడెంట్ విత్ ఐడి 1 ఉన్నాడు కదా, ఈ 1కి ఇంకో నేమ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నేమ్స్ ఉంటే S1 సబ్ అని చెప్పి వేరే ఒక నేమ్ ఉంది అనుకుంటే ఆ నేమ్ని మనం ఇవ్వకూడదు అన్నమాట. అంటే ఒక డేటాబేస్లో ఒక రో అనేది, ఒక సెల్ అనేది ఒక డేటాని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అంటే రెండు డేటాలు మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయకూడదు అన్నమాట. అదే ఫస్ట్ నార్మల్ ఫామ్. సో మీకు నార్మలైజేషన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాం కదా, ఒక టేబుల్ని స్ప్లిట్ చేసి ఎఫిషియెంట్గా మనం స్ట్రక్చర్గా మనం పెట్టుకోవడమే నార్మలైజేషన్ అంటారు. సో నార్మలైజేషన్లో చాలా టైప్స్ ఉంటాయి. 1NF, 2NF, 3NF, BCNF ఇంకా కొన్ని ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఈ 4 వాడతాం. సో అందులో ఫస్ట్ NF అంటే ఒక టేబుల్ని మనం ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేయాలంటే ఏంటంటే ఆ టేబుల్లో ఒక సెల్లో ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రం స్టోర్ చేసుకోవాలి. ఒక సెల్ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోకూడదు అన్నమాట. సెల్ అంటే ఏంటంటే మనకి తెలుసు కదా, ఇది ఒక సెల్ మీకు. సో ఈ సెల్ అంటే ఏంటంటే ఇదంతా ఒక సెల్ అన్నమాట. సో ఇదంతా ఒక సెల్. అంతేగాని ఇక నాకు స్టూడెంట్ 1కి 2 నేమ్స్ ఉన్నాయని చెప్పి ఇలా తీసుకుని స్టూడెంట్ సబ్ 1 అని చెప్పి వేరే నేమ్ ఉంటే ఆ నేమ్ని మనం అంటే ఒకే సెల్లో 2 నేమ్స్ని మనం స్టోర్ చేసుకోకూడదు అన్నమాట. స్టోర్ చేసుకోలేము, దాన్నే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటారు. సో ఫస్ట్ నార్మల్ ఫామ్లో మీకు అర్థమైంది ఏంటంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకి ఓన్లీ ఒక సెల్లో ఒక వాల్యూ మాత్రం ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో డిలీషన్ అనామలీస్ అండ్ అప్డేషన్ అనామలీస్ అంటే ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిలీషన్ అనామలీస్ అంటే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే స్టూడెంట్ NSS నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటున్నాడు. సో 2 అనే స్టూడెంట్ NSS నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటే మీకు జస్ట్ ఈ NSS టేబుల్ నుంచి ఈ 2 అనే స్టూడెంట్ రిమూవ్ చేస్తే చాలు. అంతేగాని ఇక్కడ ఒకవేళ నార్మలైజ్ చేయకపోతే అంటే నార్మలైజేషన్ చేయకపోతే ఏం చేయాలి, మొత్తం ఇక్కడ నల్లని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నల్లని పెట్టడం వల్ల మొత్తం టేబుల్ అంతా మనకి చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. అలా కాకుండా సో డెలివేషన్ అనామలీస్ లేకుండా ఉండాలంటే నార్మలైజేషన్ చేయడం వల్ల జస్ట్ మనకి ఆ పర్టికులర్ ఈ NSS టేబుల్లో ఆ పర్టికులర్ స్టూడెంట్ యొక్క డేటా రిమూవ్ చేస్తే మొత్తం మనకి నీట్గా సెట్ అయిపోద్ది అన్నమాట. సో మీకు నార్మలైజేషన్ అంటే అర్థమైంది కదా, ఒక టేబుల్ని ఒక కంప్లీట్ టేబుల్ని డిఫరెంట్ చిన్న చిన్న పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు స్ప్లిట్ చేసుకుంటాం అంటే డూప్లికేట్ డేటాని అండ్ డేటా స్ట్రక్చర్డ్గా ఉంచడాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి మనకి నార్మలైజేషన్ అనేది యూస్ చేస్తాం. సో నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 1NF అంటే మీకు చెప్పాను కదా, సో 1NF అంటే ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ఒక సెల్లో ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. డబుల్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయకూడదు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నెక్స్ట్ వీడియోలో 2NF అంటే ఏంటి, 3NF అంటే ఏంటి అండ్ BCNF అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ నార్మల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా. సో ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, అసలు రూల్స్ ఏంటి, ఒక టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఏ రూల్స్ని ఒబే చేయాలి, అంటే ఏ రూల్స్ని ఫాలో అవ్వాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2NF అంటారు సెకండ్ నార్మల్ ఫామ్. ఒక టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉందని చెప్పాలంటే ఇట్ షుడ్ ఫాలో ఫస్ట్ నార్మల్ ఫామ్. అంటే ఒక టేబుల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే అది ఫస్ట్ నార్మల్ ఫామ్లో కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నో పార్షియల్ డిపెండెన్సీస్. అసలు నో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటో మీకు అసలు ఈ పదం ఎప్పుడు వెళ్ళినట్టు ఉంది కదా. సో అసలు నో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక సెకండ్ టేబుల్, ఒక టేబుల్ 2NFలో ఉందంటే మనకు కంపల్సరీగా ఆ టేబుల్ ఫస్ట్ NF అంటే 1NFని ఫాలో అవ్వాలన్నమాట. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా 1NF అంటే ఏంటంటే, సో 1NF అంటే ఏంటంటే సో ఇక్కడ మనకి ఒక టేబుల్లో ఒక పర్టికులర్ సెల్లో ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రం ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నేమ్స్ ఉంటే 2 నేమ్స్ని అక్కడ ఒకే సెల్లో అంటే ఒకే సెల్లో మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1కి స్టూడెంట్ 1 అని స్టూడెంట్ సబ్ 1 అని చెప్పి 2 నేమ్స్ ఉంటే ఓన్లీ 1 నేమే పెట్టుకోవాలి, అంతేగాని 2 నేమ్స్ ఎలా పెట్టుకోనుకోండి. సో అది మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్లో లేనట్టు అర్థం అన్నమాట. సో ఓన్లీ 1 వాల్యూ మాత్రం ఇవ్వాలన్నమాట. సో ఓన్లీ స్టూడెంట్ 1, సో లేకపోతే స్టూడెంట్ సబ్ 1 ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవాలి, అంతేగాని 2 నేమ్స్ ఒకే సెల్లో మనం ఇచ్చుకోకూడదు. దాన్నే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటారు. సో దాని తర్వాత ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో చెప్పాను కదా. సో సెకండ్ నార్మల్ ఫామ్ చెప్పే ముందు ఇక్కడ డిపెండెన్సీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డిపెండెన్సీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో దేర్ షుడ్ బి నో పార్షియల్ డిపెండెన్సీస్. అంటే సెకండ్ నార్మల్ ఫామ్ అంటే నో పార్షియల్ డిపెండెన్సీస్. అసలు డిపెండెన్సీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిపెండెన్సీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా.
డిపెండెన్సీస్. సో డిపెండెన్సీస్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఒక టేబుల్లో ఏ టేబుల్ కంటైన్స్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అండ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. అసలు ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సో ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక టేబుల్ని యూనిక్గా, ఒక టేబుల్లో ఉన్న రోని యూనిక్గా రిప్రజెంట్ చేయగలగాలన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ ఉన్నాయి కదా, సో ప్రైమరీ కీ అనేవి ప్రైమ్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ప్రైమరీ కీ అనే కాదు, సో ఒక టేబుల్లో ఒక సెట్ అయిన వాల్యూస్ని, ఏ వాల్యూస్ని అయినా యూనిక్గా రిప్రజెంట్ చేయాలంటే మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో ఉన్న డేటాలో ఏ వాల్యూ కావాలైనా మనకి దీన్ని రెఫరెన్స్ చేసుకుని మనం ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫెచ్ అంటే ఏంటి, అదే తీసుకోవచ్చు అన్నమాట, రిసీవ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక టేబుల్లో ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉందనుకోండి, ఏజ్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ 18 years ఉన్నదనుకోండి, 18 years ఒకరికి ఉంటుందా, చాలా మందికి ఉంటుంది. 18 years చాలా మందికి ఉంటుంది, 19 years చాలా మందికి ఉంటుంది. సో అలా కాకుండా స్టూడెంట్ ఐడి ఉందనుకోండి, సో స్టూడెంట్ ఐడి అనేది ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటా మాత్రమే, కాబట్టి వేరే వాడికి సేమ్ స్టూడెంట్ ఐడి ఉండదు. సో కాబట్టి అది ప్రైమ్ అట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో అది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే మీకు చెప్పాను కదా, ఏజ్ అని, లేకపోతే జెండర్ ఉంది కదా, సో జెండర్ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూటే, నేమ్ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూటే. ఎందుకంటే మనకి నేమ్, ఒకే నేమ్ చాలా మందికి ఉండొచ్చు కదా, సో అది ప్రైమ్ అట్రిబ్యూట్ అండ్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే. సో అసలు డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఒక నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతుంది కదా. అంటే ఏంటంటే ఏజ్ అనేది దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది, ఆ స్టూడెంట్ ఐడి, అంటే స్టూడెంట్ విత్ సమ్ ఐడి విల్ హ్యావ్ సమ్ ఏజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి 1 అనుకోండి, నాకు ఒక నేమ్ ఉంటుంది. సో వేరే వాడి ఐడి 2 అంటే ఆ 2కి వేరే నేమ్ ఉంటుంది అన్నమాట. సో ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటారు. సో ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్స్ ఆన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్స్ ఆన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిక్చర్ యూస్ చేసుకుని, సో మనకి ఇక్కడ టేబుల్ ఉంది కదా, సో టేబుల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్ ఐడి ఉంది కదా, సో స్టూడెంట్ ఐడి మీద స్టూడెంట్ నేమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఐడి ఉంది కదా, సో సబ్జెక్ట్ ఐడి మీద సబ్జెక్ట్ నేమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో సబ్జెక్ట్ నేమ్ అనేది, సో టీచర్ నేమ్ ఉంది, అలాగే టీచర్ ఏజ్ కూడా ఉంది కదా. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ సబ్జెక్ట్ ఐడి ఉంది కదా, ఇవి ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. సో మనకి ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ఓన్లీ సింగిల్ కాలమ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ కాలమ్స్ కంబైన్ అవ్వి అది ప్రైమ్ అట్రిబ్యూట్ కింద ఉండొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కోర్ టేబుల్ ఉంది కదా, అంటే స్టూడెంట్కి వచ్చిన మార్క్స్, సో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ టేబుల్ ఉంది కదా. సో ఇక్కడ స్టూడెంట్ 101 అనేవాడు, సో 101 అనే ఐడి వాడు, సబ్జెక్ట్ 201 అనే ఐడి, అంటే సబ్జెక్ట్ 201 అనే సబ్జెక్ట్కి 45 మార్క్స్ వచ్చింది. అలాగే అదే సేమ్ టైం స్టూడెంట్ 101కే 202 అనే సబ్జెక్ట్కి 87 మార్క్స్ వచ్చాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండు కాలమ్స్ కంబైన్ అవి ప్రైమ్ అట్రిబ్యూట్ కింద యాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి ప్రైమ్ అట్రిబ్యూట్ కింద ఎందుకు యాక్ట్ చేస్తున్నాయి రెండు అని ఎందుకు అంటున్నానంటే, సో ఈ రెండు బేస్ చేసుకునే, అంటే ఏంటంటే స్టూడెంట్ ఐడి సబ్జెక్ట్ ఐడికి ఒక మార్క్స్ ఉంటుంది, అంతేగాని స్టూడెంట్కి ఒక మార్క్స్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడెంట్ ఐడికి ఎన్ని మార్క్స్ వచ్చాయని నేను అడిగితే ఏ వాల్యూ చెప్తారు, ఈ వాల్యూ చెప్తారా, లేకపోతే ఈ వాల్యూ చెప్తారా, 101 అని ఇక్కడ ఉంది. సో కాబట్టి మనకి ఇది ప్రైమ్ అట్రిబ్యూట్, ఇది ఒక్క కాలమే, స్టూడెంట్ ఐడి అనే ఒక్క కాలమే ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ నాకు మార్క్స్ స్టూడెంట్ ఐడి 101కి ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగితే ఇక్కడ 101 అని చెప్పి ఇక్కడ ఉంది 3 times ఉన్నాయి. సో 3 places ఉన్నప్పుడు సో ఏ వాల్యూ చెప్తారు, ఏ మార్క్స్ వచ్చాయని చెప్తారు, సో చెప్పలేరు. కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఐడి విత్ స్టూడెంట్ సబ్జెక్ట్, అంటే స్టూడెంట్ 101 అనే స్టూడెంట్కి 201 అనే సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగితే అప్పుడు మీరు ఈజీగా 45 మార్క్స్ అని చెప్తారు. అలాగే స్టూడెంట్ విత్ ఐడి 101 విత్ సబ్జెక్ట్ 102 అని చెప్తే మీరు ఏమని చెప్తారు, 87 మార్క్స్ వచ్చాయని చెప్తారు అనమాట. సో మనకి ఈ టేబుల్లో ఈ రెండు కంబైన్ అవి మనకి ప్రైమ్ అట్రిబ్యూట్స్ కింద వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ రెండు కలిపి మనకి ప్రైమ్ అట్రిబ్యూట్స్ కింద వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఈ టేబుల్ ఉన్న వాల్యూస్లో ఈ రెండు కలిపి ప్రైమ్ అట్రిబ్యూట్ కింద వర్క్ చేసి మిగతా అన్నట్లు మనకి ఈజీగా డిపెండ్ అవుతుంది అన్నమాట. మిగతా వాల్యూస్ అన్ని మార్క్స్ కూడా ఈ రెండట్ల మీద డిపెండ్ అవుతుంది, స్టూడెంట్ నేమ్ కూడా దీని మీద డిపెండ్ అవుతుంది, అలాగే సబ్జెక్ట్ నేమ్ కూడా దీని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్క్స్ అనేది నీట్గా ఈ రెండట్ల మీద డిపెండ్ అవుతుంది, కానీ ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది మాత్రం ఓన్లీ స్టూడెంట్ ఐడి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది మాత్రం ఓన్లీ సబ్జెక్టు
సబ్జెక్ట్ నేమ్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి వినండి. సో స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, కానీ ఈ స్టూడెంట్ సబ్జెక్ట్ ఐడితో దీనికి సంబంధం లేదు. స్టూడెంట్ నేమ్కి అది ఏదైనా అనవసరం, కానీ స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట స్టూడెంట్ నేమ్ అనేది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ కూడా స్టూడెంట్ ఐడి మీద కాకుండా ఓన్లీ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చూడాలంటే ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీ ఉందన్నమాట. సో పార్షియల్ డిపెండెన్సీ ఏంటంటే ఒక టేబుల్లో ఒక మల్టిపుల్ కాలమ్స్ ప్రైమ్ అట్రిబ్యూట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఈ టేబుల్లో స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కింద రెండు కంబైన్ అయి వర్క్ చేస్తున్నాయి కదా. యాక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ స్టూడెంట్ ఐడి మీదే డిపెండ్ అయ్యి ఉందన్నమాట కంప్లీట్గా, అంతేగాని సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవ్వలేదు. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది కూడా ఓన్లీ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట, కానీ స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవ్వలేదు. దీన్నే పార్షియల్ డిపెండెన్సీ అంటారు అనమాట. అంటే ఒక టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, సో మీకు చూసారు కదా, అంటే యూనిక్గా రిప్రజెంట్ చేయగలగాలన్నమాట ఏ వాల్యూనైనా. సో ఇక్కడ మనకి ఈ స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని స్టూడెంట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతలేదు. కాబట్టి ఇది పార్షియల్లీ డిపెండెంట్ ఆన్ స్టూడెంట్ ఐడి, నాట్ ఆన్ సబ్జెక్ట్ ఐడి. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్ని ఓబే చేయాలంటే, సో ఒక టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్ని ఓబే చేయాలంటే, ఫాలో అవ్వాలంటే దేర్ షుడ్ బి నో పార్షియల్ డిపెండెన్సీ. సో పార్షియల్ డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, అలాగే సబ్జెక్ట్ నేమ్ అనేది సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, అంతేగాని రెండు కంబైన్డ్గా ఓన్లీ మార్క్స్ మాత్రమే ఇక్కడ డిపెండ్ అవుతున్నాయి అన్నమాట. ఓన్లీ మార్క్స్ మాత్రమే ఇక్కడ రెండు కాంబినేషన్లో మనకి డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీస్ ఉన్నాయి, కాబట్టి రెండు పార్షియల్ డిపెండెన్సీని మనం రిమూవ్ చేశాను అనమాట. సో ఎలా రిమూవ్ చేస్తాం ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి నేను ఎలా రిమూవ్ చేసాను ఒకసారి మీరు చూడండి. సో ఈ స్టూడెంట్ నేమ్ అనేది సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతలేదు, కాబట్టి నేను ఓన్లీ వేరే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో వేరే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని, సో నేను ఏం చేశాను, స్టూడెంట్ ఐడి అని చెప్పి, సో సబ్జెక్ట్ ఐడి అని చెప్పి, మార్క్స్ అని చెప్పి నేను ఒక టేబుల్ ఉంచుకున్నాను. ఏంటంటే ఈ టేబుల్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ 3 పార్ట్స్ ఒక టేబుల్ కింద బ్రేక్ చేశాను అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేశాను, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ అని చెప్పి రెండో టేబుల్ బ్రేక్ చేశాను అనమాట. అంటే ఏంటంటే ఈ స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ స్టూడెంట్ ఐడి మీద కదా డిపెండ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఒక టేబుల్ అలా బ్రేక్ చేశాను. అట్ ద సేమ్ టైం సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఈ టీచర్ నేము టీచర్ ఏజ్ కూడా సబ్జెక్ట్ నేమ్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, సో సబ్జెక్ట్ ఐడి అని చెప్పి ఒక కాలం క్రియేట్ చేసుకున్న తర్వాత, సో సబ్జెక్ట్ నేమ్ అని చెప్పి, అలాగే టీచర్ నేమ్ అండ్ టీచర్ ఏజ్ అని చెప్పి మొత్తం 3 టేబుల్స్ కింద ఇలా నార్మలైజ్ చేశాను అనమాట. సో ఎలా నార్మలైజ్ చేసిన అర్థమైంది కదా. సో దీన్ని బట్టి ఇక్కడ దేర్ షుడ్ బి నో పార్షియల్ డిపెండెన్సీస్ అన్నాను కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఐడి అనేది ఈ టేబుల్లో స్టూడెంట్ అండ్ సబ్జెక్ట్ ఐడి అనేది మనకి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో ఈ రెండు మార్క్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవుతున్నాయి, పార్షియల్ డిపెండెన్సీ లేదు. సో అట్ ద సేమ్ టైం స్టూడెంట్ నేమ్ అనేది కంప్లీట్గా స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, సో పార్షియల్ డిపెండెన్సీ ఇందులో కూడా లేదు. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది కూడా సబ్జెక్ట్ ఐడి మీద కంప్లీట్గా డిపెండ్ అవుతుంది, అలాగే టీచర్ నేమ్ కూడా కంప్లీట్గా డిపెండ్ అవుతుంది, అలాగే టీచర్ ఏజ్ కూడా కంప్లీట్గా ఇక్కడ డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీస్ వచ్చే ఛాన్స్ లేదన్నమాట, ఎందుకంటే ఈ టేబుల్లో సబ్జెక్ట్ ఐడి అనేది మనకి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్, అలాగే ఈ టేబుల్లో స్టూడెంట్ ఐడి అనేది మాత్రమే ఓన్లీ ప్రైమ్ అట్రిబ్యూట్ అనమాట. సో మనకి ప్రైమ్ అట్రిబ్యూట్ గురించి అర్థమైంది కదా. సో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే అర్థమైంది కదా. పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే రెండు కాలమ్స్ ప్రైమ్ అట్రిబ్యూట్ కింద యాక్ట్ చేస్తున్నప్పుడు ఏ కాలము పార్షియల్గా డిపెండ్ అవ్వకూడదు అనమాట. కంప్లీట్గా డిపెండ్ అయితేనే మనకి సెకండ్ నార్మల్ ఫామ్ అలౌ చేస్తున్నట్టు, అంటే ఫాలో అవుతున్నట్టు. అలా కాకుండా మీరు ప్రీవియస్గా చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా చూసిన దాంట్లో ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఈ రెండు మనకి ప్రైమ్ అట్రిబ్యూట్స్ అయినప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ స్టూడెంట్ ఐడి మీద, అలాగే సబ్జెక్ట్ నేమ్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మార్క్స్ చూసుకోండి, సో మార్క్స్ అనేది ఏంటి, మొత్తం రెండు వాటిని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా మొత్తం 3 టేబుల్స్ కింద మనం నీట్గా డివైడ్ చేయడం వల్ల మనకి సెకండ్ నార్మల్ ఫామ్ని ఫాలో అవుతున్నట్టు లెక్క అన్నమాట. సో మీకు ఈవెంట్ నచ్చింది అనుకుంటున్నాను. సో సెకండ్ నార్మల్ ఫామ్ అవ్వాలంటే మనకి 2 కండిషన్స్ చెప్పాను కదా. ఏంటంటే అది ఖచ్చితంగా ఆ టేబుల్ అనేది ఫస్ట్ నార్మల్ ఫామ్ని ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి నో పార్షియల్ డిపెండెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఉండకూడదు అన్నమాట. సో కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్, కానీ తప్పదు, నేర్చుకోవాలి. ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారన్నమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. So thanks for watching, consider subscribing, stay hard, stay in fight.
హాగేస్ ఈ వీడియోలో థర్డ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ నార్మల్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి సెకండ్ నార్మల్ ఫామ్ ఎంత ఇంపార్టెంట్, అలాగే థర్డ్ నార్మల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కొంచెం పెద్ద కాన్సెప్టే, అంటే మరీ పెద్దదని కాదు, చాలా ఈజీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థర్డ్ నార్మల్ ఫామ్, ఒక టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే అది ఏ రూల్స్ ఫాలో అవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So first of all, for a table to be in third normal form, so third normal form lo undalante table should follow 2NF. అంటే ఏంటంటే ఆ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. సో ఈ టేబుల్ అనేది థర్డ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండకూడదు అన్నమాట. ఆ టేబుల్లో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు అన్నమాట. సో ఆ టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అసలు ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఇఫ్ ఇన్ ఏ టేబుల్ if in a table one non-prime attribute depend on another non-prime attribute so in that case that table contains transitive dependencies. అసలు ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఒక టేబుల్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఇంకొక నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట. సో అది అవుతే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు. సో అది ఉంటే మనకి థర్డ్ నార్మల్ ఫామ్, ఆ టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో లేనట్టు అన్నమాట. అసలు నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఎనీ వాల్యూని యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే ఆ వాల్యూని, సో ఆ కాలమ్ని ప్రైమ్ అట్రిబ్యూట్ అంటారు అన్నమాట. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది మల్టిపుల్ కాలమ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. అలాగే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఒక టేబుల్లో ఒక వాల్యూని మల్టిపుల్ వాల్యూస్ అన్నమాట, డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఏంటి, ఒక ఏజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 18 అనుకోండి. 18 అనే ఏజ్ చాలా మందికి ఉంటుంది కదా, సో అది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో థర్డ్ నార్మల్ ఫామ్ కదా, సో థర్డ్ నార్మల్ ఫామ్ అనుకుంటే ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదా, సో మనకి ఇక్కడ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, టీచర్ నేమ్ అండ్ టీచర్ ఏజ్ అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే సబ్జెక్ట్ నేమ్ ఉంది కదా, సో సబ్జెక్ట్ నేమ్ అనేది కంప్లీట్గా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో టీచర్ నేమ్ కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది. సో టీచర్ ఏజ్ అనేది ఇక్కడ ఏమైందంటే, సో టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయిందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ టీచర్ నేమ్ అనేది ఏంటి, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఈ టేబుల్లో ఇదన్నమాట, ఇది స్టూడెంట్ ఐడి. సో స్టూడెంట్ ఐడి సబ్జెక్ట్ ఐడి అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. ప్రైమ్ అట్రిబ్యూట్ అని ఎందుకంటున్నానంటే ఇది యూనిక్గా ఈ టేబుల్ ఉన్న రోస్ని ఐడెంటిఫై చేయగలదు. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ నేమ్ అనేది, సో ఇక్కడ సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది, అలాగే టీచర్ నేమ్ కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీస్ కూడా ఏమీ లేవు. సో పార్షియల్ డిపెండెన్సీస్ అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ కాలమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి రెండు కలిపి ప్రైమ్ అట్రిబ్యూట్ కింద యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కాలమ్, అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ఏదో రెండాట్లో ఒకదాని మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట, రెండాట్లో డిపెండ్ అవ్వాలి. అంటే ఏంటంటే ఒకసారి సెకండ్ నార్మల్ ఫామ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి ఉంది కదా, సో ఇక్కడ కలర్ రిమూవ్ చేస్తాను. సో మనకి ఇక్కడ స్టూడెంట్ ఐడి అండ్ సబ్జెక్ట్ ఐడి అని రెండు కలిపి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి కదా. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ ఐడి, స్టూడెంట్ ఐడి మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే ఓన్లీ ఒకదాని మీద డిపెండ్ అయ్యింది, రెండాట్ల మీద డిపెండ్ అవ్వలేదు. కాబట్టి దీన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు అన్నమాట. అంటే పార్షియల్ అంటే రెండాట్లో ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో రెండాట్ల మీద డిపెండ్ అవుతేనే మనం ఉంచాలి, లేకపోతే ఒకదాని మీద డిపెండ్ అయితే దాన్ని ఏం చేయాలంటే మనం టేబుల్ని స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. సో అది ఎలా స్ప్లిట్ చేయాలో కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ ఐడి,
సబ్జెక్ట్ నేమ్ అని చెప్పి మనం స్ప్లిట్ చేసుకున్నాం కదా. సో కాబట్టి మనకి టేబుల్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉందని ఎందుకంటున్నానంటే, సో ఇక్కడ టీచర్ నేమ్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే తెలుసు కదా, అలాగే టీచర్ ఏజ్ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూటే. అంటే ఇది మనకి స్పెసిఫిక్ కాదు, అంటే ఈ టేబుల్లో ఈ వాల్యూని బేస్ చేసుకుని మనం వాల్యూస్ని ఫెచ్ చేసుకోలేము. సో కాబట్టి ఇక్కడ టీచర్ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే టీచర్ నేమ్ బట్టి అతనికి ఏజ్, అంటే నేమ్ బట్టే కదా ఆ నేమ్కి తగ్గ టీచర్ యొక్క ఏజ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ లిస్ట్ ఉంది, ఇక్కడ డేటా ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏంటంటే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాటర్ టీచర్ నేమ్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు. సో ఈ టేబుల్లో టీచర్ నేమ్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ కాదు కాబట్టి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉందన్నమాట. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే ఒకసారి టైప్ చేస్తున్నాను. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటంటే, సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్ ఆన్ అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ డిపెండ్ ఆన్ అనదర్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. ఇక్కడ టీచర్ ఏజ్ అనేది నాన్ ప్రైమ్, అలాగే టీచర్ నేమ్ కూడా నాన్ ప్రైమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో అలా అవ్వకూడదు అన్నమాట. ఒక టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అని అంటే. సో దీనికోసం మన సొల్యూషన్ ఏంటంటే ఎలా స్ప్లిట్ చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టీచర్ నేము టీచర్ ఏజ్ చెప్పి ఇంకో టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ టేబుల్కి ఒక ఐడి ఇచ్చుకున్నాను అనమాట. సో ఐడి ఇచ్చుకున్న తర్వాత సో ఆ ఐడిని నేను డైరెక్ట్గా టీచర్ ఐడి అని చెప్పి ఇక్కడ మనకి సబ్జెక్ట్ టేబుల్ ఉంది కదా, సో సబ్జెక్ట్ టేబుల్కి లింక్ చేసుకున్నాను. అంటే మొత్తం ఒక టేబుల్ని 2 టేబుల్స్ కింద స్ప్లిట్ చేసుకుని ఆ టీచర్ ఐడిని ఇక్కడ రెఫరెన్స్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే మనకి ఇక్కడ టీచర్ ఏజ్ అనేది టీచర్ ఐడి మీద డిపెండ్ అవుతుంది, టీచర్ నేమ్ అనేది కూడా టీచర్ ఐడి మీద డిపెండ్ అవుతుంది. సో ఇది ఓకే, ఇది బాగానే ఉంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఐడి మీద సబ్జెక్ట్ నేమ్ డిపెండ్ అవుతుంది, అలాగే టీచర్ ఐడి కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఈజ్ రిజాల్వ్డ్. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఈజ్ రిజాల్వ్డ్ అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీని రిమూవ్ చేసామాట. ఎందుకంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది వేరే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ టీచర్ ఏజ్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అయిందన్నమాట. సో కానీ ఇక్కడ ఏమైంది, టీచర్ ఏజ్ అనేది టీచర్ ఐడి మీద డిపెండ్ అయింది, అట్ ద సేమ్ టైం టీచర్ నేమ్ కూడా టీచర్ ఐడి మీద డిపెండ్ అయింది. సో నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అన్నమాట ఈ టేబుల్లో కూడా. సో ఈ టేబుల్లో కూడా సబ్జెక్ట్ నేమ్ అనేది సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయింది, అలాగే టీచర్ ఐడి కూడా సబ్జెక్ట్ ఐడి మీద డిపెండ్ అయింది అన్నమాట. సో మనకి ఎలా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ రిమూవ్ చేసేసి మనకున్న ఇచ్చిన టేబుల్ని థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అయ్యేలా చేసాం అన్నమాట. సో ఇదన్నమాట థర్డ్ నార్మల్ ఫామ్ అంటే. అర్థమైంది కదా. థర్డ్ నార్మల్ ఫామ్ అంటే టూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఆ టేబుల్ ఖచ్చితంగా సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అంటే ఒక నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ రెండో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ డిపెండ్ అయితే ఏం చేస్తామంటే ఆ టేబుల్ని స్ప్లిట్ చేసి ఒక సెపరేట్ ఐడి క్రియేట్ చేసి ఐడిని రెఫరెన్స్ చేసుకుని మొత్తం 2 టేబుల్స్ కింద మనం ఫామ్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్. హాయ్ గైస్, ఈ వీడియోలో BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ నార్మలైజేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే 1NF 2NF అంటే 3NF అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో 3NF సో BCNF అంటే ఏంటంటే బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్ అన్నమాట. సో బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్ని షార్ట్కట్గా BCNF అని కూడా అంటారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ నార్మలైజేషన్ అన్నమాట. అంటే ఒక టేబుల్ అనేది BCNFలో ఉండాలంటే కొన్ని సెటైన్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని సెటైన్ రూల్స్ ఫాలో అయితే ఆ టేబుల్ అనేది BCNFలో ఉన్నట్లు లెక్క. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తాం మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అసలు ఏంటంటే నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తామంటే మనకి డేటా డూప్లికేట్ కానీ డేటాలో ఎర్రర్స్ రాకుండా మనకి ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోవడానికి ఒక డేటాబేస్లో టేబుల్స్ అన్ని ఎఫిషియెంట్ వేలో స్ట్రక్చర్ అయి ఉండడానికి మనం నార్మలైజేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో BCNF అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక టేబుల్ అనేది BCNFలో ఉండాలంటే అంటే బాయ్స్ స్క్వాడ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ ఫాలో 3NF అంటే థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో ప్రైమ్ అట్రిబ్యూట్ should not depend on non-prime attribute.
సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అనమాట. సో మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బీసీఎన్ఎఫ్ అంటే ఏంటంటే జస్ట్ సింపుల్ 2 కండిషన్స్ అన్నమాట. ఇది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది అన్నమాట. ఒక టేబుల్ అనేది బీసీఎన్ఎఫ్ కండిషన్ ఉండేది, అంటే బీసీఎన్ఎఫ్ని ఆల్టర్ చేసేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. సో మనకి ఎక్కువ మెయిన్గా 1NF 2NF 3NF ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో బీసీఎన్ఎఫ్ అంటే ఏంటంటే, సో బీసీఎన్ఎఫ్ ఒక టేబుల్ అనేది బీసీఎన్ఎఫ్ అయి ఉండాలంటే, ఒక బీసీఎన్ఎఫ్ని ఫాలో అవ్వాలి అంటే ఆ టేబుల్ అనేది ఖచ్చితంగా 3NFని ఫాలో అవ్వాలి. సో థర్డ్ నార్మల్ ఫామ్ని ఫాలో అవ్వి ఉండాలి. అట్ ద సేమ్ టైం సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నమాట. సో మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్న, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వాలి అని అన్నాం కదా. సో దానికి రివర్స్ అన్నమాట. సో రివర్స్ ఏంటంటే, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది కొన్ని కేసెస్లో డిపెండ్ అవుతుంది అన్నమాట. కానీ అసలు ఎప్పుడు అలా డిపెండ్ అవ్వకూడదు అన్నమాట. అంటే ఏంటంటే, సో ఏ ప్రైమ్ attribute should not depend on non-prime attribute. If it does, then it does not obey BCNF. అంటే ఏంటంటే BCNF obey అవ్వాలి అంటే ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది దేని మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట. అంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వి ఉండకూడదు. సో ఇదన్నమాట BCNF. సో ఒకసారి ఎగ్జాంపుల్ కేసు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో BCNF, సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ అండ్ టీచర్ నేమ్ అని ఉంది కదా. ఇక్కడ సో ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వ ఉండకూడదు అన్నమాట ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది. సో మనకి ఇక్కడ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే తెలుసు కదా. సో ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది అంటే ఏంటంటే, ఒక టేబుల్లో ఏ వాల్యూ అయినా యూనిక్గా రిప్రజెంట్ చేయగలిగే కాలమ్ని ప్రైమ్ అట్రిబ్యూట్ అంటాం. అలాగే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంటంటే, సో మనకి ఇక్కడ ఏజ్ అనేది ఉందనుకోండి, ఏజ్ అనేది 18 years 20 years, ఫర్ ఎగ్జాంపుల్ 20 years తీసుకుంటే 20 years అనేవి ఒకరికి ఉండవు కదా, చాలామందికి 20 years ఉంటాయి ఆ డేటాలో, ఆ టేబుల్లో. సో అది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి మీద సబ్జెక్ట్ నేమ్ బాగానే డిపెండ్ అయి ఉంది, కానీ ఇక్కడ టీచర్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ టీచర్ నేమ్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ 1 అనేవాడు సబ్జెక్ట్ 1ని రామ్ అనేవాడు చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ 1ని రవి అనేవాడు కూడా చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ 4ని ప్రసాద్ అనే అతను చెప్తున్నారు. అలాగే సబ్జెక్ట్ 4ని అనిల్ అనే ఒక అతను కూడా చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే సబ్జెక్ట్ని మల్టిపుల్ టీచర్స్ చెప్తున్నారన్నమాట. ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సో ఈ సబ్జెక్ట్ ఐడి అంటే ఈ టీచర్ పైన ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది డిపెండ్ అయి ఉందన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ అనేది టీచర్ మీద డిపెండ్ అయి ఉంది, అంతేగాని ఈ సబ్జెక్ట్ 1కి ఎంతమంది, ఈ సబ్జెక్ట్ 1 టీచర్ ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు, రామ్ అని చెప్తారు, రవి అని చెప్తారా, ఎవరు చెప్తారో మీకు తెలియదు. కాబట్టి దీని అర్థం ఏంటంటే, కానీ ఇక్కడ ఈ టీచర్ అంటే ఈ టీచర్ చెప్పే సబ్జెక్ట్ నేమ్ అంటే మీరు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తారు సబ్జెక్ట్ 1 అని. ఫర్ ఎగ్జాంపుల్ రవి సార్ చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ 1 అని చెప్తారు. అలాగే రామ్ సార్ సబ్జెక్టు చెప్పే సబ్జెక్ట్ పేరు ఏంటంటే సబ్జెక్ట్ 1 అని చెప్తారు. అంతేగాని ఇక్కడ సబ్జెక్ట్ 1 చెప్పే సార్ నేమ్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ సబ్జెక్ట్ 1 ఇద్దరు చెప్తున్నారు, రవి అనే ఒకరు చెప్తున్నారు, రామ్ అనే అతను కూడా చెప్తున్నారు అన్నమాట. సో దీన్నే మనకి ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యిందన్నమాట. సో ఇది ప్రైమ్ అట్రిబ్యూట్ అని తీసుకుంటే, సో ఇది అంటే ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది అంటే సబ్జెక్ట్ ఐడి అనుకోండి. సో సబ్జెక్ట్ ఐడి అనేది ఇక్కడ టీచర్ నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో టీచర్ నేమ్ అసలు మామూలుగా ఈ సబ్జెక్ట్ మీద టీచర్ నేమ్ డిపెండ్ అయి ఉండాలి, కానీ ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేది టీచర్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అలా అవుతుందంటే ఇక్కడ మల్టిపుల్ టీచర్స్ ఒకే సబ్జెక్ట్ని చెప్తున్నారు అన్నమాట. సో దీన్ని ఎలా రిమూవ్ చేస్తామంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఐడి టీచర్ ఐడి అని చెప్పి ఆ టీచర్ ఐడితో రెఫరెన్స్ చేసుకుని ఆ టీచర్ ఐడిని ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఐడి, సబ్జెక్ట్ నేమ్ అండ్ టీచర్ నేమ్ అని చెప్పి వేరే 2 టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే టీచర్ ఐడి అని చెప్పి ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఆ 2 టేబుల్స్ని స్ప్లిట్ చేసాం అన్నమాట. స్ప్లిట్ చేసుకుని ఆ టీచర్ ఐడిని కామన్గా రెఫరెన్స్ కింద పెట్టుకున్నాం అన్నమాట. దీన్నే BCNF అంటారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సో రాము, శ్యాము అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ ప్రతి టీచర్కి ఒక టీచర్ ఐడి జనరేట్ అయిందన్నమాట. అంటే జనరేట్ చేసుకునేలా సెట్ చేసుకున్న తర్వాత ఈ టీచర్ని ఇక్కడ 101కి 301 అని 102 అనే సబ్జెక్ట్కి 302 అనే టీచర్ ఐడిని మనకి పర్టికులర్గా మనం అసైన్ చేసుకున్నాం అన్నమాట. దీని అంటే ఏంటంటే
ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. BCNF అనేది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు చెప్పండి ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అని. సో మీకు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక టేబుల్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అవ్వాలి. కాకపోతే సో BCNF ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఒకవేళ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయితే అప్పుడు మనకి BCNF అవుతుంది అన్నమాట, అంటే BCNF ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఒక టేబుల్కి ఐడి వేరే ఒక టీచర్ అని చెప్పి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ టీచర్ ఐడిని ఇక్కడ రెఫరెన్స్ చేసుకుని 2 టేబుల్స్ని మనం స్ప్లిట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ స్టూడెంట్కి ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ఒక టీచర్ ఐడి వస్తుంది, అలాగే ఇక్కడ ప్రతి టీచర్ ఐడికి సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, అలాగే టీచర్ నేమ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి 301 అనే టీచర్ ఐడి ఉంది, సబ్జెక్ట్ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే రవి ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ హైలైట్ చేస్తాను. సో కన్ఫ్యూజింగ్ పార్ట్ కొంచెం తప్పదు. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 301 304 అని చెప్పి రాము రవి అని చెప్పి సేమ్ సబ్జెక్ట్ చెప్తున్నారు, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. చూసారు కదా టీచర్ ఐడి 301 అండ్ 304. ఇక్కడ చూసుకున్నట్లయితే 304 అండ్ 301 101 అనే స్టూడెంట్కి ఏమో రాము సారు, అలాగే 103 అనే స్టూడెంట్కి ఏమో రవి అనే సార్ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీట్గా ఇక్కడ రీజనబుల్గా ఉంది. ఏంటంటే ప్రతి టీచర్ ఐడికి ఒక టీచర్ ఐడి నేమ్ ఉంది. సో ఈ టీచర్ ఐడి ఈ సబ్జెక్ట్ చెప్తున్నాడు, అలాగే ఈ టీచర్ ఐడి కూడా ఈ సబ్జెక్టే చెప్తున్నారు అనేది మనకి ఇక్కడ టేబుల్లో రిప్రజెంట్ అవుతుంది అన్నమాట. సో కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది BCNF అంటే. సో BCNF అంటే ఏంటంటే నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అనేది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అన్నమాట. సో ఇక్కడ మనకి డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఎందుకు డిపెండ్ అయ్యిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ కేసులో చూడండి, ఇక్కడ రాము రవి అని చెప్పి సో ఈ టీచర్ నేమ్ బేస్ చేసుకుని ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, కాకపోతే మనకి రూల్గా ఏం రావాలి, ఈ సబ్జెక్ట్ నేమ్ బేస్ చేసుకుని ఈ టీచర్ నేమ్ రావాలి, కాకపోతే ఇక్కడ దాని రివర్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ టీచర్ అనేది నాన్ ప్రైమ్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టిపుల్ వాల్యూస్ వచ్చాయి కదా, చూసారు కదా రవి రాము రవి శ్యామ్ అని చెప్పి 2 సార్లు వచ్చింది కదా. సో ఇది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్ నేమ్ అనేది ఈ ప్రైమ్ అట్రిబ్యూట్, అంటే సబ్జెక్ట్ ఐడియాని తీసుకుని ఇక్కడ నేమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఐడియా అని తీసుకోండి. సో ఈ సబ్జెక్ట్ ఐడియా అనేది మనకి టీచర్ నేమ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట, అంటే ఆ టీచర్ నేమ్ బట్టి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఐడియా వస్తుంది. అలా రాకూడదు అన్నమాట BCNF అంటే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. BCNF అంటే ఖచ్చితంగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఇంకోసారి చూడడానికి ట్రై చేయండి. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాట్, స్టే ఇన్ ఫైట్.